ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. నేను మీ నవీన్ కుమార్ కేజీ. ఈరోజు మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎస్, మీకు గుర్తుంటుంది, కంప్యూటర్ సైన్స్ మీరు చదువుంటే ల్యాబ్స్లో మీకు ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ మీరు టైప్ చేయాలి. ఎన్నో మందికి ఆ ప్రోగ్రామ్స్ ఎందుకు టైప్ చేస్తున్నాం అని కూడా తెలియదు అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా బైకు, కారు మనం నేర్చుకోవాలనుకుంటే ఇది స్టీరింగు, ఇది బ్రేకు, ఇది క్లచ్ అని, లేకపోతే ఇది హ్యాండ్లు, ఇది ఫ్రంట్ వీల్ ఎలాగెత్తాలి అని మనకి ఇండివిజువల్గా మనకు తెలుసు. కానీ అవన్నీ కలిపి ఒకేసారి బండి తోలాలి అంటే బ్యాలెన్స్ తప్పుడిపోయి పడిపోతాం. ఎందుకంటే మనకి విజువల్గా మైండ్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం, కానీ ప్రాక్టికల్గా యాక్షన్స్లో చూపెట్టట్లేదు అనమాట. ఓకే, సో ఈరోజు మనం విజువల్గా జావా స్క్రిప్ట్లో కన్సోల్ అంటే ఇది, అలర్ట్ అంటే అది, ఫంక్షన్స్ అంటే ఇది, ఇఫ్ అంటే ఇది అని చెప్పి కొన్ని బేసిక్స్ మనం నేర్చుకున్నాం. ఓకే, అంటే మన ఫండమెంటల్స్ పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు ఫండమెంటల్స్ పార్ట్ 2 అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో దానికి దీనికి మధ్యన ఒక చిన్న ప్రోగ్రామ్స్, ఒక సెట్ ఆఫ్ ఒక 7 to 8 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చా. ఈ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఫండమెంటల్స్ పార్ట్ 2 ఇంకా బెటర్గా అర్థం అవుతుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ వీడియోసు ఎక్కువ మంది చూడాలి. ఎక్కువ మంది చూస్తేనే మాకు కన్సిస్టెన్సీ అనేది ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. చెయ్యాలి, చాలామంది చూస్తున్నారని. వేరే వాళ్ళలాగా నాకు అంత ఎడిటింగ్ చేసి అంత సమయం కూడా దొరకట్లేదు. ఎవరికైనా ఎడిటింగు లేకపోతే ఛానల్కి కాంట్రిబ్యూట్ చేస్తాము, ఒక టీమ్గా జాయిన్ అవ్వాలంటే డెఫినెట్గా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ థర్స్డే లైవ్ కోడింగ్ సెషన్స్ నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇంకొకసారి నేను చెప్తున్నా, అది ఆల్రెడీ సెట్ అయిపోయిందనమాట. మనందరం లైవ్లో కూర్చొని ఒక 1 hour టైం స్పెండ్ చేద్దాం, కలిసి మాట్లాడుతూ ఇంకా బెటర్గా ఉంటుంది. ఇది 1 way ఆఫ్ ఇంటరాక్షన్ అయిపోయిందనమాట. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చేయాలంటే మొదటగా నేను ఏం చేస్తాను, నా డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఈ ఫోల్డర్ పేరు ప్రోగ్రామ్స్ అని పేరు పెట్టుకుంటాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఐ విల్ ఓపెన్ దిస్ విత్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఆల్రెడీ మన దగ్గర ఉందన్నమాట. అండ్ ఈ విఎస్ కోడ్లో ఫస్ట్ వన్ ఒక index.html చెప్తాను మీకు ఏంటి ఆ ప్రోగ్రామ్స్ అని. అండ్ అదర్ వన్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ ఒక వెబ్సైట్ మీరు చూస్తే, ఈ వెబ్సైట్లో నేను ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాను. ఆ ప్రోగ్రామ్ సీక్వెన్స్లో చేద్దాం, పైనుంచి కింద ఏది చేసినా పర్లేదు. ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా సింపుల్, ప్రింట్ హెలో వరల్డ్ అనమాట. ఓకే, జావా స్క్రిప్ట్లో మనం ఏదైనా ప్రింట్ చేయాలి అంటే మనం 3 విధానాలుగా మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఒకటి డైరెక్ట్గా HTML ఫైల్లో మనం ప్రింట్ చేయొచ్చు, ఇంకోటి అలర్ట్ వాడి ప్రింట్ చేయొచ్చు, ఇంకోటి కన్సోల్ వాడి మనం ప్రింట్ చేయొచ్చు. అది ఎలా ప్రింట్ చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే print.js అని ఇస్తాను. ఓకే, మనకి రేపు ఈజీగా ఉండడానికి. అండ్ ఇక్కడ షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టుకొని ఎంటర్ కొడితే నాకు ఒక డాక్యుమెంట్ వచ్చేస్తుంది, programs. Okay, and what is our first program? Let me say I will create one li, let's say program to print hello world. Okay, and మనకు జావా స్క్రిప్ట్ ఉంది కదా, ఆ జావా స్క్రిప్ట్ ఏమంచి కంబైన్ చేసుకుందాం. ఇక్కడ how you gonna do src వాడి and print.js. okay, yes, that's all, very simple. నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఇఫ్ యూ సే log of hello world అని ప్రింట్ చేసి దీన్ని నేను రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, హెలో వరల్డ్ అని వచ్చింది. అరే ఏంటి, దీన్ని క్లిక్ చేయగానే ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా తీసుకొస్తాడు, కన్ఫ్యూజ్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఇప్పుడున్న కాలంలో మీరు ఎంత ఎక్కువ ఒకటే వేరే విధానంగా నేర్చుకుంటేనే మీకు వాల్యూ. ఓకే, ఎప్పుడు ఒకేలా చేస్తే వాల్యూ ఉండదన్నమాట. ఎప్పుడు వీ హ్యావ్ టు లుక్ అట్ ద లెర్నింగ్ కర్వ్ అనమాట. ఓకే, ఒకే విషయాన్ని మనం వేరే రకాలుగా ఎలా చేయొచ్చు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ ప్రోగ్రామర్. ఒకదానికి ఒక సొల్యూషన్ దొరకగానే అబ్బా నా పని అయిపోయింది అన్నట్టు మైండ్ సెట్ ఉండకూడదు ఎప్పుడు. దీన్ని ఇంకా నేను బెటర్ ఎలా చేయాలి, ఇంకా దీనికంటే ఇంకా వేరే సొల్యూషన్స్ ఉన్నాయా. సో అప్పుడే మీరు ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తేనే అలాంటి ఒక మైండ్ సెట్ మీకు క్రియేట్ అవుతుంది. ఓకే, లేదు అనుకుంటే మీరు index.htmlకి వెళ్ళి గో లైవ్ అని కొట్టచ్చు. గో లైవ్లో మనకు ఆల్రెడీ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, అండ్ ఇఫ్ యూ గో టు కన్సోల్ యూ ఆల్రెడీ హ్యావ్ హెలో వరల్డ్ హియర్. ఇక్కడైనా ప్రింట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే,
ఇంకొక రకంగా మనం ఎలా చేయొచ్చు, కంట్రోల్ సి. I will show you how this is. This is actually one plugin which I have used. Okay, and the plugin name is Code Runner అనమాట. ఇది కోడ్ రన్నర్ వాడాను. ఈ కోడ్ రన్నర్ వాడి మీరు ఏదైనా ఎస్పెషల్లీ పైథాన్, జావా స్క్రిప్ట్ అలాంటివి జస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని రన్ కోడ్ అని ఇస్తే చాలు మనకి అవుతుంది అనమాట. నేను కొంచెం టైం సేవ్ చేయడానికి ఏదైనా కన్సోల్లో ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడే ప్రింట్ చేస్తాను. index.htmlలో ఎప్పుడు వాడతామంటే అది మనం ఎప్పుడు బ్రౌజర్లో ఓపెన్ అవుతే ఆటోమేటిక్గా index.html లోడ్ అవుతుంది. ఈ ఫైల్ ఏమంచి మనం ఇక్కడ ఇచ్చిన print.js ఫైల్ ఉంది కదా, దీన్ని ట్రిగర్ అవుతుంది. అది ట్రిగర్ అయినప్పుడు మనకి ఇది ప్రింట్ అవుతుంది. సో గోయింగ్ బ్యాక్, అనదర్ వే యాజ్ ఐ సెడ్ దట్ యూ కెన్ ఆల్సో యూజ్ అలర్ట్. ఓకే, అండ్ అలర్ట్, అండ్ లెట్స్ డూ మిస్టేక్స్ హియర్. hello world code with kg. సేవ్ చేద్దామా? సేవ్ చేసిన తర్వాత ఏది దీన్ని ఎలా చేస్తే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే జావా స్క్రిప్ట్ కన్సోల్లో ప్రింట్ చేయదు అనమాట అలర్ట్ని, మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకే ఇది మాత్రం అలర్ట్ అని వచ్చిందంటే మనం ఎక్కువ index.html చూడండి, ఇక్కడికి వెళ్ళగానే చూసారా ఆటోమేటిక్గా హెలో విత్ కోడ్ విత్ కేజీ చూడండి, ఇది రీలోడ్ అవ్వగానే index.html లోడ్ అవుద్ది. జావా స్క్రిప్ట్ ఫైల్లో మనం హెలో వరల్డ్ అని కన్సోల్ ఇచ్చాం, కన్సోల్ ప్రింట్ అయ్యింది. హెలో వరల్డ్ అలర్ట్లు ఇచ్చాం కాబట్టి హెలో వరల్డ్ ఇక్కడిక్కడ ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేంటి, డాక్యుమెంట్.రైట్. డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఏంటో నేను DOM మ్యానిపులేషన్స్ అని ఒక వేరే టాపిక్ ఉంటుంది, అది ఫండమెంటల్స్ పార్ట్ 2లో నేను చెప్తాను. సే హెలో వరల్డ్ డాక్యుమెంట్ అండ్ సేవ్ దిస్ వన్. ఇఫ్ ఐ గో బ్యాక్, ఇక్కడ చూసారా హెలో వరల్డ్ ఎలాగొచ్చిందో చూడండి, హెలో వరల్డ్ ఎలాగొచ్చిందో, హెలో వరల్డ్ డాక్యుమెంట్ అని ఉంది కదా. సో దీస్ ఆర్ ద 3 ways యూ కెన్ ప్రింట్ అనమాట. ఓకే, సో నార్మల్గా ఇంకొకటి మీరు డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేస్తున్నారు వాల్యూస్. సపోజ్ ఈ అలర్ట్ కొంచెం కమెంట్ చేస్తాను, ఇది ఎవ్రీ టైం ట్రబుల్ చేస్తాను చూడండి, ఈసారి అలర్ట్ రాలేదు. ఆటోమేటిక్ ఎగ్జిక్యూటబుల్ అనమాట ఇవంతా. ఓకే, index.html లోడ్ అవుతుంది, print.js ఇది అవ్వగానే ఇక్కడున్న కోడ్ అంతా మనకి చూపెడుతుంది. ఓకే, నౌ ఐ విల్ షో యూ ద ఫోర్త్ వే. ద ఫోర్త్ వే ఏం లేదు, ఇవే వాడతాం, కానీ యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవచ్చు అని ఆల్రెడీ అది ఇక్కడ ప్రీవియస్ టాపిక్లో చెప్పాను కాబట్టి ఐ విల్ షో యూ వెరీ సింపుల్. లెట్ గ్రీటింగ్స్. ఓకే, గ్రీటింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, అండ్ నేనేం చేస్తాను, ఒక కన్సోల్ అయినా తీసుకోవచ్చు, document.write అయినా తీసుకోవచ్చు, ఏదైనా దాంట్లో console.log ఐ విల్ టేక్ దిస్, లేకపోతే ఓకే హెలో వరల్డ్ బదులు హెలో యూజర్ నేమ్ అనమాట. హెలో ప్లస్ అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్, గ్రీటింగ్స్ అనమాట. గ్రీటింగ్స్ చూడండి, ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి, ఆటోమేటిక్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్తుంది. నేను చెప్తాను నా పేరు ఏమించి నవీన్. ఓకే, నవీన్ అని అనగానే ఓకే కొడతాను, చూడండి హలో నవీన్ అని వచ్చింది. మళ్ళీ రీలోడ్ కొడతాను, ఈసారి నా పేరు శిల్పా శెట్టే కొడితే హలో శిల్పా శెట్టి, ఎంత బాగుంది యూజర్ నుంచి. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ways. ఆ ప్రోగ్రామ్కి ఇదే సొల్యూషన్ అనమాట. వెరీ నైస్, వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వన్, ఫెంటాస్టిక్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ యాడ్ 2 numbers అనమాట. ఓకే, వాట్ డూ యూ మీన్ బై యాడ్ 2 numbers? 2 numbers ఎలాగా యాడ్ చేయాలి? 2 numbers అయినా అవి ఉండొచ్చు, 3 numbers అయినా అవి ఉండొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, లెట్స్ సే 2 numbers మనం యాడ్ చేద్దాం. 2 + 3 = 5. 6 + 3 = 9. ఓకే, అంటే 2 వాల్యూస్ మీరే, ఎవరు ఈ ఇన్పుట్ మీరే ఇచ్చారు ఒక యూజర్గా. ఓకే, అండ్ అవుట్పుట్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి మీరే చెప్పుకున్నారు. ఓకే, అదే కంప్యూటర్కి అయితే కంప్యూటర్ ఏం చేయాలంటే, కంప్యూటర్ మన దగ్గర ఉన్న వాల్యూస్ తీసుకోవాలి, తీసుకొని దాన్ని ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఈ ఆన్సర్ నేను సమ్ అంట. వాల్యూస్ కదా, దిస్ వన్ ఈజ్ వాల్యూ 1 అండ్ వాల్యూ 2, ఆల్జిబ్రా అనమాట. కానీ దీన్నే కొంచెం రివర్స్ చేస్తాను, సమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1 + వాల్యూ 2.
ఓకే, హౌ సింపుల్ ఈజ్ దిస్ వన్? సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ యాడ్ 2 నెంబర్స్ అనమాట. అదే సిచ్యువేషన్ మనకి 3 నెంబర్స్ అని వచ్చిందంటే 2 + 4 + 6 ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఈస్ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ టు సమ్ అనమాట. అలా 4 అంటే 4 వాల్యూస్ అని. అండ్ ఇక్కడ ఈ వాల్ అని ఉంది కదా, ఓకే, దీన్ని నేను వేరియబుల్స్ అంటాను అనమాట. ఓకే, ఈ వేరియబుల్స్ వాల్ అని ఉండాలని లేదు. దీనికి ఏ అని ఉండొచ్చు, బి అని ఉండొచ్చు, సి అని ఉండొచ్చు, ఈజ్ ఈక్వల్ టు సమ్ అని ఉండొచ్చు, లేకపోతే జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అడిషన్, ఏమైనా అయి ఉండొచ్చు. సో దీస్ యువర్ వేరియబుల్స్ అనమాట. అంటే కంప్యూటర్కి మనం ఇవి ఇవ్వాలి. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్, ఇమ్మీడియట్గా ఒక కమెంట్ పెట్టండి అండర్స్టూడ్ అని. ఒక నెంబర్ వస్తుంది కదా ఆ టైం లైన్ దగ్గర, ఐ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పార్ట్ అని చెప్పి మీరు పెడితే ఐ విల్ బి వెరీ ఫెంటాస్టిక్. ఒక ఇంటరాక్షన్ కోసం నా యూజర్స్ ఎంతవరకు చూస్తున్నారో నాకు తెలుస్తుంది. ఓకే, అండ్ మీరు నిజంగా మీరు ఆ పేర్లు నేను చెప్పకూడదు, చెప్తే ఇక్కడ బాగోదు. కానీ మీరు ఒక 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, లేకపోతే 10,000, 20,000 మీరు కోర్సులు జాయిన్ అయినా ఇవే నేర్పిస్తారు మీకు. ఓకే, నేను ఒక సీక్వెన్స్లో తీసుకెళ్తున్నా. ఈ వీడియోలన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని నేను ఇలా చదువుకుంటానన్నా మీరు గ్యారంటీగా అవుతారు, నాది గ్యారంటీ. కానీ టైం అనమాట. ఈ 2 నెలలు 3 నెలల్లో ప్రోగ్రామర్ అవుతారని చెప్తారని చూడండి, ఇలకత మఫ్లీ అంటాం నేను మాత్రం. ఓకే, సో అవన్నీ మీరు నమ్మకండి. ఒక 6 నెలలు 7 నెలలు పడుతుంది ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే, 1 సంవత్సరం కూడా పడవచ్చు. ఓకే, మీ ఇంటెలిజెన్స్ బట్టి. అండ్ మనకి ఇంటెలిజెన్స్ లేకపోతే ఆ ఇంటెలిజెన్స్ మనం పెంచుకోవచ్చు. ఓకే, కొంచెం సోది ఎక్కువ ఉంటే చెప్పండి, అన్నా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారని. అండ్ దీంట్లో ఏంటంటే మనం వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ వాడతాం, అండ్ జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్ వాడతాం. ఓకే, ప్రీవియస్గా మనం చూసాం కదా. సో ఈ 2 వాడి ఆల్రెడీ మీకు ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు చూసుకొని మీరు ఫాలో అవ్వచ్చు ఈ ఆర్టికల్స్ని. ఎలాగో నేను లింక్ చేస్తాను. నౌ లెట్ మీ గో బ్యాక్ హియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ఫైల్ అండ్ ఐ విల్ సే sum.js. ఓకే, అండ్ ఇది index.htmlలో ఇస్తాను. దీన్ని నేను కమెంట్ చేసేస్తాను. నేను కమెంట్ చేసి sum.js, ఈసారి సమ్స్ మాత్రమే చూస్తాం. Let me say another one is, what is the next program to add values? How simple is this? Now, okay, నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి లాజిక్ ఇక్కడ చెప్పాను కదా. లెట్స్ సే 2 నెంబర్స్ మనం తీసుకోవాలంటే మొదటగా మనం ఐ విల్ సే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ముందుగానే వాల్యూ ఇక్కడ ఇచ్చేస్తాను. లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి చూడండి, లెట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఇది ఎప్పుడు ఒకేసారి కదా. అంటే ఈ వాల్యూస్ 30 ఉంటుంది ఎప్పుడు దీంట్లో. సో లెట్ అనే తీసుకోని బదులు నేను కాన్స్టెంట్ తీసుకోవచ్చు కదా. ఆలోచించండి. ఓకే, మెయిన్ ఇదే అనమాట. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. దాని వాల్యూ మనకి ఈ 2 వాల్యూసే మనం ఇప్పుడు ఏం చేస్తాం, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండ్ ఐఎమ్ గోయింగ్ టు లాగ్ దెమ్. ఓకే, అవుట్పుట్ ఎలాగా, సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ సమ్. సేవ్ దిస్ వన్. దీనికి నేను కన్సోలే వాడుకుంటాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఓకే, చూసారా ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఐ విల్ కమ్ బ్యాక్ దర్. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చా. ఈ ఎర్రర్ చాలా ఇంపార్టెంట్. కానీ అలాగే నేను దీన్ని కాన్స్టెంట్ అని ఇచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాను, 10 + 20ని కూడా దీంట్లోకి యాడ్ చేయి అంటున్నాను అనమాట. ఓకే, మీకు కనిపిస్తుందో లేదో. ఓకే, ఈ 10 + 20ని కూడా ఇక్కడ యాడ్ చేయి అంటున్నా. అందుకే ఏం చెప్తుంది, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్స్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, సో ఈ పనిని నేను ఏం చేయాలి, దీన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఏ ప్లస్ బి ఇక్కడ పెడతాను అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్
and the answer is, sorry, I didn't save it. Run code. The sum is 30. చూసారా, sum of numbers is 30 అని నాకు వచ్చింది ఇక్కడ. హౌ సింపుల్ ఇస్ దిస్ వన్. అదే మీరు థర్డ్ వేరియబుల్ తీసుకోవాలనుకుంటే లెట్ సి ఈజ్ ఈక్వల్ టు 40, ఇలా ఎన్ని కావాలో అని తీసుకోవచ్చు, ప్లస్ సి అని రాస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు అయిపోయిందంటే 30 అని పెట్టావు, మళ్ళీ ఈసారి సమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, కాన్స్టెంట్ సమ్ అంతా ఉంది. ఓకే, ఒక నిమిషం. ఓకే, సమ్ ఈజ్ ఈక్వల్ టు 70 మనకి ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇలా వాల్యూస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద అప్రోచ్ అనమాట. అండర్స్టాండ్ చేసుకోండి, కాన్స్టెంట్ ఎందుకు నేను ఇలాగ ఇచ్చాను అంటే, నా వాల్యూస్ ఒకే వన్ టైం, ఓకే వన్ టైం నేను ఇవి కూడా, ఈ లెట్ అని ఉంది కదా, ఈ లెట్ని కూడా నేను కాన్స్టెంట్ చేయొచ్చు నేను. ఓకే, ఐ కెన్ డూ దిస్ వన్ ఆల్సో, బట్ నవ్ ఐ విల్ చేంజ్ సెకండ్ అప్రోచ్ అనమాట. ఈ సెకండ్ అప్రోచ్కి నేను లెట్ అని పెట్టుకుంటాను, కానీ ఇది ఈసారి మనం కన్సోల్ బ్రౌజర్లో చూద్దాం. ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ వాల్యూ ఫ్రమ్ హియర్, ఐ విల్ సే ప్రాంప్ట్ ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ. ఈజీగా ఉండడానికి పేజ్ దిస్ వన్, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ సి. ఓకే, సి కూడా వచ్చింది కాబట్టి అందుకే నేను ముందుగానే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు యూజర్ నుంచి నేను వాల్యూ ఏదైనా ర్యాండమ్గా ఉండొచ్చు అనమాట. ఓకే, ఆ వాల్యూ దీంట్లో ఉంటుంది, యు గాట్ ఇట్. ఆ వాల్యూ దీంట్లో ఉంటుంది, ఉండిన తర్వాత అట్లా యాడ్ చేస్తాం ఇక్కడ. సో నౌ ఐ విల్ సేవ్ దిస్ అండ్ గో బ్యాక్ హియర్, ఎంటర్ యువర్ నేమ్ విత్ పాతది. Just reload this. Prompt is not, oh, spelling wrong. PROMPT. prompt. Okay. Enter the value of A, some random number 11. Enter the value of B, 12. Enter the value of C, 13. ఇవ్వగానే చూడండి, నాకు ద ఆన్సర్ చూసారా ఎలాగొచ్చిందో. ఇది తప్పు కదా, 11, 12, 13 వచ్చింది. ఎందుకు చెప్పండి, నేను ప్రీవియస్ దాంట్లో చెప్పాను, ప్రాంప్ట్ విల్ ఆల్వేస్ టేక్ యాజ్ అ స్ట్రింగ్ అనమాట. యు గాట్ ఇట్, స్ట్రింగ్ అని తీసుకుంటుంది ప్రతి వాల్యూ మీరు ఏమేమి యాడ్ చేస్తున్నారు. అందుకే దీన్ని సింపుల్గా దీన్ని ఒక నెంబర్ అని తీసుకుంటా. ఓకే, ఈ నెంబర్ లోపల కన్వర్జన్ చేస్తున్నాను నేను, అంటే నా స్ట్రింగ్ని నెంబర్గా కన్వర్ట్ చేయి అని. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్, క్యాన్సిల్ ఎవ్రీథింగ్ అండ్ రీలోడ్. సే వాల్యూ ఆఫ్ 11, 12 అండ్ 13. చూసారా, నాకు 36 వచ్చింది. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వన్ అనమాట. అంటే యూజర్ నుంచి, ఇప్పుడు యూజర్ నుంచి వాల్యూ ఏమైనా అయి ఉండొచ్చు. ఓకే, ఐ కెన్ గివ్ ఎనీథింగ్ ర్యాండమ్. So it's 665. So we finished the second program. Very nice. Now let's go to the third program. What is the third program? The third program is find the square root of a number. Square root of a number ki దీంట్లో మనం JavaScript variables and constants వాడతాం and mat.square_root అని వాడతాం అనమాట. ఇప్పటి వరకు మనం ఇఫ్ స్టేట్మెంట్ అవి ఇవన్నీ నేర్చుకున్నాం కదా. mat.square_root ఏంటంటే, ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చి MATH డాట్ అని కొట్టకండి. చూడండి, mat.absolute, mat.cos, mat.cosh, sin h, tan2, ఎక్స్పోనెన్షియల్, ఫ్లోరు, తర్వాత hypothesis, whatever you call, lot of, if you see here, okay, how do you find the minimum of a number, maximum of a number? There is already an inbuilt pi number undi, power, random, ఏదైనా నెంబర్ని రౌండ్ ఫిగర్ మనం చేయొచ్చు. ఓకే, ఇన్బిల్ట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. మ్యాథ్ అనే ఒక ఫంక్షన్, అది వాడి మనం చేస్తాం. సో mat.square_root అంటే చూడండి ఇక్కడ mat. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? ద క్వశ్చన్ ఈస్ JavaScript program to find the square root of a number. మన HTML ఫైల్కి వెళ్దామా, వెళ్ళి ఇక్కడ ఇంకొకటి పెట్టుకొని
ఇదొకటి పెడదాం. అండ్ లెట్స్ క్రియేట్ అనదర్ ఫైల్ కాల్ సో sqrt.js అని పెడతాం. సూపర్. ఓకే, అండ్ దీన్ని ఇక్కడ కమెంట్ చేస్తా. ఈ ఫైల్స్ నేను గిట్హబ్లో నేను పోస్ట్ చేసి నేను లింక్ కూడా ఇస్తాను. ఈ ప్రోగ్రామ్స్ మీరు యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఓకే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఒక్కసారి 2 సార్లు రాసిన తర్వాత ఎక్కడైనా వాల్లో అంటించుకోండి, రోజు మీకు కనిపించినట్టు. ఇప్పుడు దీనికోసం అని చెప్పి ప్రింటర్ దింపకండి అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి. మీకు ఏమైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే నాకు పంపించండి, ఎడిటర్ని హైర్ చేసుకొని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాను. నాకు చాలా థాట్స్ ఉన్నాయన్నమాట, కానీ ఏం చేయలేం, పేదోళ్ళం మేము. ఓకే, కమ్ హియర్ and say sqrt.js. What next? Go to cancel our previous one, whatever it is. Okay. Find the program to find the square root of a number. Okay. What do you mean by square root? Square root ante enti? Ippudu for example mat.sqrt of 4 అని ఇస్తాను ఉండండి, ఏమవుద్దాం 4 అనమాట. ఓకే, స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నంబర్. లెట్స్ సే మనకి 64 ఉందనుకోండి. ఓకే, రూట్ ఆఫ్ 64 ఈజ్ నథింగ్ బట్ 8, అంటే 8 ఎనిమిదిలు. root of 144 is nothing but 12 into 12. That is a square root anamata. Any numbers, same numbers you multiply same time. Okay, root of 9 ante it is 3 into 3 anamata. So this is what we are going to find. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు, ఒకే ఒక వాల్యూ తీసుకోవచ్చు. ఓకే, ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని sqrt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a. ఒకప్పుడు మేము ఇలా చేసేవారు అనమాట. ఒకప్పుడు మేము అంటే మాకంటే అల్ఫా వాళ్ళు ఉండేవారు చూడండి, వాళ్ళు చేసేవారు. మేము జెన్జీస్, మేము కూడా జెన్జీసే, మీరు మాత్రమే కాదు. గొప్పగా ఈ పదం వచ్చిందో లేదో ప్రతి ఒక్కరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నారు. 1985 తర్వాత ఎవరైనా జెన్జీసే. ఓకే, సో a ఇంటూ a అనమాట చేసి మనం ప్రింట్ చేసుకుంటే ఏ నెంబర్ మనం ఇప్పుడు ఇక్కడ 3 అని ఇచ్చామంటే 3 into 3 is 9 వస్తుంది అనమాట. ఓకే, కానీ అలా కాదు. మనకి ఏంటంటే మనం ఏదైనా 144 అని ఇచ్చామంటే 12, 121 ఇచ్చామంటే 11 అని ఎలా రావాలి. దీన్ని ఎలా చేస్తాం? ఓకే, టు ఫైండ్ అ స్క్వేర్ యూ కెన్ డూ లైక్ దిస్, బట్ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ యూ నీడ్ ఎ రూట్ లైక్ దిస్. ఓకే, ఆ వాల్యూ మనకు కావాలి అంటే వెరీ సింపుల్. మన దగ్గర ఆల్రెడీ mat.square root అని ఉందన్నమాట. దీంట్లో ఆ 144. ఓకే, దిస్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ. ఓకే, సో దీన్ని మనం సింబల్ మనం కన్వే చేయలేము కాబట్టి, మన కీప్యాడ్స్లో అలాంటివి లేవు కాబట్టి మనం mat.sqrt అని వాడతాం. చాలా సింపుల్. ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఒకటి దొరికిందంటే ఇలాంటివి mat వాడి ఇంకా ఎన్ని ఉంటాయో అవన్నీ మీరు కనుక్కోవాలి. లెట్ మీ జస్ట్ రీఫైనలైజ్ దిస్ వన్. ఓకే, ఆ నెంబర్ ఇచ్చామంటే ఎంటర్ వాల్యూ 9 అని ఇస్తే దాని వాల్యూ 3. ఓకే, సో లెట్ మీ కమ్ హియర్ అండ్ సే దట్ మనకు ఆల్రెడీ తెలుసు. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 144. const ఈజ్ ఈక్వల్ టు const sqrt అని ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఏం చేస్తాను, math.square-root-of a. ఓకే, అండ్ దాన్ని నేను ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ చేయగానే వాట్ ఐ హ్యావ్ టు ప్రింట్ దిస్ వేరియబుల్ కాల్ ఇది. అండ్ ఇఫ్ ఐ సేవ్ దిస్ వన్, గో బ్యాక్, ఈజ్ 12. చూసారా 12 వచ్చింది. ఆటోమేటిక్ లోడ్ అనమాట ఇవంతా. ఓకే,
So mat dot square root of this one. Kani, what if you want to take this one from a user? As usual, you will take as a number and you will say prompt enter. What is the syntax for that? Not syntax. Enter the number. Ante as simple. Enter the number. ఇప్పుడు మీరు ఏ నెంబర్ ఇచ్చినా అవుతుంది. చూడండి ఇప్పుడు అంతే, చాలా సింపుల్. సో ఎంటర్ ద నెంబర్. ఐ విల్ సే 169 ఉందా, 13 అనుకుంటాను. ఓకే అని కొడితే చూసారా నాకు 13 అని వచ్చింది. ఇది మీరు ఎవ్రీ టైం కన్సోల్లోనే ప్రింట్ చేయాలని ఏం రూల్ లేదు. కన్సోల్ బదులు డాక్యుమెంట్ డాట్ రైట్ ఇందాక మీరు వాడుకున్నారు కదా, ప్రీవియస్ ప్రోగ్రామ్ స్కిల్స్ కూడా దీంట్లో మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎంటర్ ద నెంబర్. లెట్స్ సే మేబీ అరౌండ్ 225. ఓకే, ఇట్స్ 15. చూసారా ఎలాగొచ్చిందో? ఓకే, సో 15 వచ్చి వెళ్ళిపోయింది అనమాట. సో యూ కెన్ ప్రింట్ ఈవెన్ ఇన్ అలర్ట్, యూ కెన్ ఆల్సో ప్రింట్ ఇన్ డాక్యుమెంట్ డాట్ రైట్ కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్క్యూఆర్టీ, స్క్వేర్ రూట్. ఓకే, ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చూడండి ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఓకే, మేము జస్ట్ ఇలాంటి దారి ఉందని చెప్తాం అంతే, దారి మీరే చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట. నా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటి? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ద ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్, బేస్ ఇంటూ హైట్ డివైడెడ్ బై 2. యూ కెన్ డూ దిస్ వన్. యూ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్. వన్ ఈజ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సపోజ్ మనకు ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్, ఇది బేస్ అనమాట. ఇది బేస్ ఇంటూ హైట్ వాల్యూ. బేస్ అంతా దాని ఒక హైట్. సో ఒక ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనం ఎలా కనిపెట్టచ్చు? మనకు వన్ సైడ్, ఓకే, మనకు వన్ సైడ్ తెలిస్తే చాలు అనమాట. సో ఐ విల్ సే దిస్ ఈజ్ ఏరియా. దట్ ఈస్ సింపుల్గా ఏరియా ఈజ్ ఈక్వల్ టు దీన్ని హెచ్ అంటాను, హైట్. ఓకే, బేస్ అనమాట. మనకి బేస్ వాల్యూ ఇంటూ హైట్ వాల్యూ డివైడెడ్ బై 2 అనమాట. డివైడెడ్ బై 2. వెరీ సింపుల్. ఇది ఒకటి. ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటి? ఇఫ్ యూ నో ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ యూ కెన్ ఫైండ్ ద ఏరియా కాల్డ్ హెరాన్స్ ఫార్ములా. ఇంకోటి ఉందన్నమాట, ఇది మీరే చూసుకోవచ్చు. చాలా సింపుల్, కానీ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 3 సైడ్స్ తెలిస్తే డివైడెడ్ బై 2, దానికే ఒక డిఫరెంట్ ఫార్ములా అనమాట. యూ కెన్ రెఫర్ దట్ వన్. వెన్ యూ నో ఆల్ 3 సైడ్స్ యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఏరియా, సో ఫస్ట్ ఎస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఏబిసి యాడ్ చేసి దాన్ని డివైడ్ బై 2 చేస్తే మనకి ఎస్ వస్తుంది. తర్వాత రూట్ ఆఫ్, ఈ రూట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదా, మ్యాట్ డాట్ స్క్వేర్ రూట్ ప్రీవియస్గా మనం వాడాము. సో ఎస్ ఆల్రెడీ ఎస్ అంటే ఇదనమాట. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఈ వాల్యూస్ మనం చేస్తే మనకి ఈ హిరాన్స్ ఫార్ములా. వాట్ ఈజ్ హిరాన్స్ ఫార్ములా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ 3 సైడ్స్ కనిపెట్టడానికి. ఇది మీరు చూసుకోండి. ఓకే, సో లెట్ మీ గో డూ దట్ వన్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ వెరీ సింపుల్. Come here again, create another one, triangle.js and save it. How simple is that? Let me first write. So area of a triangle manaku teliyalante, first one, let base is equal to base value, let height is equal to some height value, and constant area is equals to ఈ రెండు బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ, ఎక్కువ ఈ స్పేస్లో 1 స్పేస్ పెట్టుకుంటే ఎప్పుడు మంచిది కొంచెం క్లారిటీగా, అండ్ బోత్ డివైడెడ్ బై 2. అండ్ దిస్ వన్ ఐ కెన్ సే దట్ alert it using a alert వద్దు, కన్సోల్ పెట్టుకుందాం సింపుల్గా. console of area of a triangle. Triangle is triangle variable area.
సేవ్ చేస్తాం. వెనక్కి సేవ్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ ఇవ్వాలి కదా. సో లెట్ మీ ప్రింట్ అనదర్ వన్. ఫైండ్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, టైప్ చేయాలన్నమాట. టైప్ చేయకపోతే ఏవి రావు. ఇప్పుడు ఈ 32 minutes 34 minutes అవుతుంది. నేను ఇంత చేశానంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు అసలు ఈ 4 ప్రోగ్రాంలు కూడా గుర్తుండేవి కాదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇది మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ మీరు చేయండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మనం ఒక ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయి ఏంటని మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. లెట్ మీ సే వాట్ ఈస్ ద ఐ థింక్ ట్రయాంగిల్లోకి వెళ్ళు, ఎగ్జిక్యూట్ చేయు, రా. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 65 చూసారు వచ్చింది. అదే మనం యూజర్ని తీసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, యూ విల్ సే నంబర్ అండ్ ప్రాంప్ట్ అని ఇచ్చుకొని చేయొచ్చు. సో ఇది మీరు యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ సపోజ్ ఇక్కడ మీరు ప్రాంప్ట్ నెంబర్ మీరు యాడ్ చేయలేకపోతే ఈ నెంబర్తో ఈ ఒక టైం లైన్ ఏముందో ఓకే నాకు అర్థం అవ్వలేదని చెప్పి పెట్టండి. మీకు సపరేట్గా రేపు లైవ్ సెషన్లో క్లాసెస్ నేను చెప్తాను. మీకు ఇక్కడ ఇదే అర్థం అవ్వకపోతే డెఫినెట్లీ మన క్లాస్లో మనం చూసుకోవచ్చు. సో దట్స్ ఫ్యాంటాస్టిక్. వీఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ ఫాస్ట్. లెట్స్ గో బ్యాక్. స్వాప్ టు వేరియబుల్స్ అనమాట. స్వాప్ టు వేరియబుల్స్ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నీ దగ్గర ఒక నెంబర్ ఒక వేరియబుల్ ఏ అని ఉంది, బి అని ఉంది. ఫస్ట్ టైం దాంట్లో 10 ఉంది, దీంట్లో 20 ఉందన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు, నాకు లాస్ట్లో ఏమైపోవాలి, ఏ వాల్యూ 20 అవ్వాలి, బి వాల్యూ 10 అవ్వాలి. అంటే దీని వాల్యూ దీనికి వెళ్ళాలి, దీని వాల్యూ దీనికి వెళ్ళాలన్నమాట. స్వాప్ చేయాలన్నమాట, మార్చడం. ఇది చాలా సింపుల్. పాజ్ చేయండి, ట్రై చేయండి ఒక పేపర్ పెట్టుకొని. అవ్వకపోతే కమ్ బ్యాక్, బట్ ఐ విల్ కమ్ అప్ విత్ ద సొల్యూషన్ నౌ. సో నేనైతే ఏం చేస్తానంటే నాకు ఏ బి ఆల్రెడీ 10 20 ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, సి లేకపోతే టెంపరవరీ అని ఒక వేరియబుల్ తీసుకుంటా. దాంట్లో 10 అని పెట్టుకుంటా, అంటే సారీ ఏ వాల్యూ అని పెట్టుకుంటా. ఓకే, ఏ వాల్యూ దీంట్లో పెట్టుకుంటాను అనమాట. పెట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అంతే. ఈ 3 ఫ్లో చేశానంటే ఏమవుద్ది, ఇప్పుడు టెంపరీలో ఎంత ఉంటుంది, 10 ఉంటుంది అనమాట. ఏలో ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు టెంప్, సారీ బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని పెట్టగానే ఎప్పుడు ఉంది, బి వాల్యూ ఎంత 10 అయిపోద్ది అనమాట. సో టెంపరీ వేరియబుల్ ఏ ఉందో దీన్ని జస్ట్ మనం మార్చుకోవడానికి వాడతాం, కానీ దాన్ని ప్రింట్ చేయము. కానీ చూడండి ఇప్పుడు ఏమైపోయింది, ఏ వాల్యూలో 20 వచ్చిందా, బి వాల్యూలో 10 వచ్చిందనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. చూద్దాం, ఏదో రాశాను, వస్తుందో లేదో చూద్దాం. స్వాప్ 2 numbers. లెట్స్ గో అండ్ క్రియేట్ swap.js అని పేరు పెడతా. అండ్ let a is equal to 10, let b is equal to 20, then let temp. చూడండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే టెంపరీ వేరియబుల్ ఇవన్నీ ఇక్కడ కాన్స్టెంట్ మీరు వాడలేరు అనమాట. ఎందుకంటే వాల్యూస్ ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్ మారుతున్నాయి. ఇక్కడ కాన్స్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. మీరు ఇక ఏమైనా కాన్స్టెంట్ వాడారంటే వేరియబుల్స్ మార్చినప్పుడు మీకు అస్తమానికి ఎర్రర్ వస్తుంది అనమాట. నువ్వేం చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదని. ఓకే, సో నేను జనరల్గా దీన్ని 0 అని పెట్టుకుంటాను. 0 అని కాదు. సో ఇప్పుడు ఎలాగా, ఓకే, ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. సో మనకి అవుట్పుట్లో లాగ్ ఆఫ్ స్వాప్డ్ వాల్యూస్, I will say A, B. సేమ్ అదే ముందుగా బిఫోర్ స్వాప్డ్
అండ్ ఆఫ్టర్ స్వాప్డ్ అని పేరు పెట్టుకుంటున్నా. ఓకే, సో బిఫోర్ అంటే ఏంటి, మనకి ఏ అండ్ బి మనకి ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ టెంప్ అని వచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ముందుగా నేను ఏ ఇలాగ ఇచ్చి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ ఇస్తే ఏది నా అవుట్పుట్. అండ్ ఐ హ్యావ్ టు కమ్ హియర్. ఆ ఫైల్ రీడ్ చేయాలి కదా, రండి. వావ్, సూపర్. బిఫోర్ స్వాప్డ్ దాని వాల్యూ 10 and 20, ఆఫ్టర్ స్వాప్డ్ వాల్యూస్ 20 and 10. కావాలంటే మీరు యాజ్ యూజువల్ మీరు వీటిని యూజర్ నుంచి మీరు తీసుకోవచ్చు, ఏ వాల్యూ బి వాల్యూ, కానీ వీటిని మాత్రం మార్చలేరు అనమాట. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడెక్కడ లెట్ ఉందో అట్లా నేను కాన్స్టెంట్ పెడతాను. ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ విల్ ఫెయిల్. చూసారా, అన్కాట్ టైప్ అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అవ్వదన్నమాట. ఓకే, సో I will just leave it here. How simple is that? Let's go to the next one. How many did we do so far? Triangle. Okay, swap numbers మనం చేయలేదు. JavaScript program to find the area of a triangle and JavaScript program to swap values. 1 2 3 4 5. So friends, కొంచెం వీడియో లెంత్ తగ్గించుకోవడం కోసం నేను ఇది ఇక్కడితో ఆపుతాను. నెక్స్ట్ ఇలాగే ప్రోగ్రామ్స్ నేను తెస్తూ ఉంటాను అనమాట, 5 ప్రోగ్రామ్స్ అలాగా. ఇవి చేస్తూ ఉండండి. అండ్ నేను ఆల్రెడీ చూపెట్టాను కదా వెబ్సైట్, ఆ వెబ్సైట్లో ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ మీరు ట్రై చేయండి. అండ్ ఇది మీరు ఎంజాయ్ చేసి ఉంటే లైక్ అండ్ కమెంట్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన వాచ్ టైం అండ్ వ్యూస్ చాలా తక్కువ అయిపోయి మనకి లైక్స్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. అంటే త్వరగా నేను 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ అయిపోవాలనుకోవట్లేదు, కానీ ప్రతి ఒక్క మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అరే నేను చేసిన కంటెంట్ మనుషులు రీచ్ అవుతుందో లేదో. సో దానికోసమైనా కొత్త వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే నలుగురికి షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి, లేకపోతే మీరు లైవ్ సెషన్స్ మీరు మిస్ అయిపోతారనమాట. టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్ ఆ టైంకి పెడతాను, అదే ఛానల్లో నేను చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్లో ఇదే మన టెలిగ్రామ్ ఛానల్, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ నేను సెషన్ స్టార్ట్ చేస్తాను అనమాట. వెరీ సింపుల్, నేను స్టార్ట్ వీడియో చాట్ అని చెప్పి నేను స్ట్రీమ్ చేయగానే మీకు అది నోటిఫికేషన్ మీకు ఇక్కడే టాప్ బార్లో వస్తుంది. మీరు ఒక ఫోను కానీ ఏదైనా చూడొచ్చు, ఫోన్లో కూడా చూడొచ్చు, ప్లస్ దీనిలో కూడా చూడొచ్చు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మ్యూట్లోకి వెళ్ళండి. మీరు మాట్లాడినప్పుడు అన్మ్యూట్ చేయండి. వేరే టైంలో అంటే మీరు ఎవరైనా ఇంట్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఎక్కువ వినిపిస్తుంది, టీవీల పక్కన రేడియోల పక్కన మాత్రం ఉండకండి. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఫర్ అదర్స్. 1 hour అంటే 1 hour. మిగతా ప్రోగ్రామ్స్ రేపు మనం క్రియేట్ చేసుకుందాం. అండ్ జాయిన్ ద ఛానల్. మీకు క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటే ఆల్రెడీ మీకు ఇక్కడ టాప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది జాయిన్ అని, పై అప్లో జాయిన్ అని క్లిక్ చేస్తే అయిపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ కోడ్ విత్ కేజీ డిస్కౌట్ ఛానల్ మనం క్రియేట్ చేసాం. మన వాళ్ళకి ఏంటంటే బద్ధకం ఎక్కువ, ఇప్పటివరకు చెప్పినా ఎవరు జాయిన్ అవ్వలేదు. కానీ ప్రపంచంలో అందరూ డిస్కౌడే వాడుతున్నారు. ఒక్కసారి డిస్కౌడ్ వాడండి. ఇక్కడ మీరు జాయిన్ అవుతూ మీరు ఎన్నో నెట్వర్క్స్ మీరు జాయిన్ అవ్వచ్చు, ఎన్నో మంది వేల ఫ్రెండ్స్ మీకు దొరుకుతారు, ఇంకా త్వరగా మీరు నేర్చుకోవచ్చు, మనం కమ్యూనిటీస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అంతే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.